ఇవాళ చెప్తాను కాళహస్తిలో ఏం జరిగింది చెప్పండి సార్. కాళహస్తిలో తెలుగుదేశానికి అదే విధంగా జనసేన పార్టీకి ఇద్దరు ఒకే కూటమి కదా. ఇవాళ కుట్రలు కుతంత్రాలతో అక్కడ జరిగింది. వినిత అనేటువంటి ఒక జనసేన ఇన్ఛార్జి బహిరంగంగా చెప్తూ ఉంది. పవన్ కళ్యాణ్ గారు కూడా ఇంటర్ఫీర్ అవుతానని చెప్పారు. ఇంటర్ఫీర్ కాకపోబట్టే ఈ కుర్రోడు చనిపోవడం జరిగిందని చెప్తుంది. ఒక ఎమ్మెల్యే జనసేన పార్టీకి భవిష్యత్తులో పోటీ అవుతుందని ఆమె మీద హెరాస్మెంట్ చేసే పరిస్థితి, 30 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి అక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తిని లొంగ తీసుకొని అతని ద్వారా వీడియోలు తీసుకొని ఇంత గందరగోళం చేస్తుంటే నేను అడుగుతా ఉన్నా గౌరవ పవన్ కళ్యాణ్ గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని, ఎందుకు మీరు మాట్లాడటం లేదు చెప్పండి, నాకు అర్థం కాలేదు. ఎందుకు ఇంతవరకు నోరు విప్పలేదు? ఇప్పాలి కదా. తప్పు బొద్దల అతను తప్పు అని చెప్పాలి కదా. సుధీర్ రెడ్డి తప్పు అని చెప్పాలి, లేదంటే మా వినిత తప్పు అని చెప్పాలి. అది చెప్పుకోకుండా ఇది చెప్పుకోకుండా వినిత గారిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు కదా రాంబాబు గారు. అడుగుతా ఉన్నా, పార్టీ నుంచి ఆవిడ సస్పెండ్ చేశారు. పార్టీని సస్పెండ్ చేస్తే ఏంటంటే ఆమె చెబుతుంది కదా. ఇది ఏం చెప్పింది ఆమె? వాళ్ళ పేపర్లో అన్ని పేపర్లు వచ్చింది. నేను పవన్ కళ్యాణ్ గారికి చెప్పాను, చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి వ్యవహారం సరి చేస్తానని చెప్పాడు, చేయలేదు. నేను కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళినా కూడా కంప్లైంట్ తీసుకోలేదనేటువంటి పద్ధతిలో చెప్తున్నారు ఇవాళ. ఏమిటి అన్యాయం? ఆవిడ తప్ప ఈయన తప్ప విషయం వదిలేయండి. ఒక పవన్ కళ్యాణ్ గారి హార్డ్ కోర్ అభిమాని అతి దారుణంగా మరణించాడా లేదా? అవును, దీని మీద మీరు మాట్లాడారా లేదా? పవన్ కళ్యాణ్ గారు తన వాదనతో చెప్పాలి కదా, కనీసం పత్రికా ప్రకటన ఇవ్వాలి కదా. ఏమి మాట్లాడకుండా కూర్చుంటే ఏం అర్థం చేసుకోవాలి రాష్ట్ర ప్రజానీకం చెప్పండి. రాష్ట్ర ప్రజానీకం సంగతి ఏమిటి కదా. అసలు వైసీపీ జనసేన కార్యకర్తలు ఏం అర్థం చేసుకోవాలి చెప్పండి. సో ఇదంతా చాలా దుర్మార్గమైనటువంటి పాలన ఇవాళ జరుగుతా ఉంది. ఈ దుర్మార్గమైన పాలనకి చమరగీతం పాడేటటువంటి